హాయ్ ఫ్రెండ్స్! మన హిందూ బంధువులకు ఒక శుభవార్త చెప్పుచున్నాను. ఆ శుభవార్త ఏమిటంటే కొత్త నిబంధన. కొత్త నిబంధన శుభవార్త అని కొత్త నిబంధన చూపిస్తున్నారు అని ఆశ్చర్యపోకండి. ఈ కొత్త నిబంధన దొరకడానికి అంటే నా చేతులకు రావడానికి ఒక విశేషము ఉన్నది. ఆ విశేషాన్ని తెలియజేస్తాను. ఎలా దొరికిందని ఆశ్చర్యపోకండి. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం శ్రీకృష్ణాపురం శ్రీకృష్ణాపురం అనే గర్ల్స్ హాస్టల్‌లో మనకి పంపిణీ అనేది జరుపుతున్నారు. అక్కడ లోనికి ఎవరు పంపిణీ చేస్తారు అని అనుకుంటున్నారా? ఆశ్చర్యపడనవసరం లేదు. అక్కడ ప్రిన్సిపల్ మేడము క్రిస్టియను. ఆ మేడం గారు ప్రభుత్వ హాస్టల్‌లో ఉండి ఇలాంటి మత బోధ గ్రంథాలు స పంచడం మంచిదా? మంచిది కాదా? అనే విషయాన్ని మీ ముందుకు పెడుతున్నాను. మంచిదంటే కామెంట్ చేయండి. మంచిది కాకపోయినా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇందులో మా పాప ఏమని రాసి ఉన్నదో కూడా మీకు చదివి వినిపిస్తాను. అలాగే అక్కడ మా పాప పేరు కూడా రాసి ఉండింది. అది కొట్టేసి ఈ ఏమని రాసి ఉన్నారో కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. క్రీస్తును నా సొంత రక్షకునిగా అంగీకరించుచున్నానని నా తీర్మానము. నేను పాపినని దేవుని ఎదుట ఒప్పుకొనుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు నా పాపములను కొరకు శిలువపై మరణించి నన్ను నీతిమంతునిగా తీర్చుటకు తిరిగి లేచెనని నమ్మి ఆయనను ఇప్పుడు నా స్వంత రక్షకునిగా అంగీకరించుచు ఒప్పుకొనుచున్నాను. సో నా పేరు, తేదీ, చర్చి లేదా గుడి సాయము కోరుతున్నారా? క్రీస్తు నీ సొంత రక్షకునిగా అంగీకరించే తీర్మానము చేసుకున్న తర్వాత మీరు స్థానిక చర్చి లేదా గుడికి గాని లేదా బైబిల్ గూర్చి స్వచ్ఛందంగా బోధించే సంఘానికి గాని లేదా కూడికకు గాని వెళ్ళి ఓ నూతన క్రైస్తవునిగా అభివృద్ధి చెందాలని ప్రార్థన పూర్వకముగా మిమ్మల్ని ఉత్సాహపరుచుచున్నాము. ఇదండి సంగతి.